ఉత్తరం ఇచ్చిందనే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. తర్వాత నేను బైబిల్ అలవాటు లేదు కాబట్టి క్యాలెండర్ మాటలు అలవాటు నాకు. తర్వాత నూతన సంవత్సరం వాగ్దానాల ద్వారా ఆ దేవుడు మాట్లాడేవాడు. ఆ విధంగా ఇక మాట్లాడుతూ ఉండగా ఇక నాకు బైబిల్ అంటే ఆసక్తి వచ్చి బైబిల్ చదవడం, ఇట్లా నేను చదువుతూ దేవుని ద్వారా ఆ వాక్యాల ద్వారా బలపడుతూ నేను రక్షణ పొందాను. ఇంకా నా సాక్ష్యం ఏంటంటే మెయిన్గా నేను నా లైఫ్లో చాలా ఫెయిల్యూర్స్ నుండి వచ్చాను. అంటే ఓడిపోతా నేను ముందుకు వచ్చాను. దానికి కారణం ఏంటంటే నా నా గురి ఏంటో, నా గోల్ ఏంటో నేను తెలుసుకోలేదు. నా గమ్యం ఏంటో నాకు తెలియదు. మా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం తెనాలి వెళ్ళాలి అనే మైండ్లో ఫిక్స్ అయితే తెనాలి వెళ్తాం. మనం బైక్ మీద ఎక్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అని అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు. అట్లాగే దేవుడు నన్ను పిలిచింది సేవ చేయమని పిలిచాడు కాబట్టి, కానీ నేను ఆ ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించాలి అని వెళ్ళేవాడిని. మైండ్ స్థిరంగా ఉండేది, స్టెబిలిటీగా ఉండేది కాదు. అట్లా ఫెయిల్ అవుతా నేను వచ్చాను. చివరికి దేవుళ్ళకి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు విజయాన్ని చూస్తాను. కాబట్టి మన గురి, మన గమ్యం ఏంటో మనం తెలుసుకున్నప్పుడు మన లైఫ్లో సక్సెస్ అనేది మనం ఖచ్చితంగా చూస్తాము అనేది నా లైఫ్ ఎక్స్పీరియన్స్తో, కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది నా సాక్ష్యం.